హలో అండి అందరికీ. ఈరోజు రాయలసీమ స్టైల్లో మా అమ్మమ్మ చేసే మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ సీజన్లో కూడా మనకి మామిడికాయలు దొరుకుతున్నాయండి. సో అందుకని నేను 2 మామిడికాయలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఒకటి పప్పు చేద్దాము, ఇంకొకటి పచ్చడి చేసుకుందామని తీసుకొచ్చుకుంటే మా పిల్లలేమో పప్పు లేదు పచ్చడి లేదు అనేసి ఒకటేమో కట్ చేపించుకొని తినేశారు. ఇది నెక్స్ట్ డే అండి, పండు వారిపోయింది అప్పుడే ఈ మామిడికాయ. సో అయినా కూడా మనం వదులుతామా, మనకు తినాలనిపించినప్పుడు పండునైనా సరే దంచుకొని పచ్చడి తినాలి అనేసి మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను నేను. మామిడికాయని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తుంటే నా ఫింగర్ కట్ అయింది. నేను మన ఛానల్లో నైఫ్ షార్ప్నర్ పెట్టాను చూడండి. ఇది మొద్దు బారిపోయింది అనేసి షార్ప్ చేసుకొని కట్ చేస్తుంటే నా ఫింగర్ కట్ అయింది. చూడండి ఎలా కట్ అయిందో ఫింగర్. ఇప్పుడు రోట్లో తగినంత ఉప్పు అలాగే కారం వేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మెదిగిపోయింది కదా, ప్లేట్లకు తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం దంచుకున్న మామిడికాయ కారాన్ని ఇందులో వేసి 5 to 10 minutes లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల మనకి 1 week దాకా కూడా మనకు నిల్వ ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి.